నేషనల్ లెవెల్లో ఒక పొలిటీషియన్గా ఆయనకు వచ్చిన ఎలివేషన్, ఆయన గురించి నేషనల్ మీడియాలో వచ్చిన వార్తలు విని చాలా సంబరంగా ఉంది కూడా మాకు. ఎందుకంటే ఆయన కన్విక్షన్ తెలుసు, ఆయన ప్రజలకు ఏదో చేయాలనే తపన తెలుసు. సో ఆయనకి మనసుకు నచ్చిన శాఖలను ఎన్నుకోవడం కూడా చాలా బాగుంది. అందరూ కూడా ఆయన అడిగితే ఆర్థిక శాఖ ఇవ్వరా, హోంశాఖ ఇవ్వరా, కానీ ఆయన ఏదైతే జనసేనకి మూల సిద్ధాంతాలకి దగ్గరగా ఉండే పర్యావరణం, అటవీ శాఖ, అలాగే గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ ఎన్నుకోవడంలోనే ఆయన ప్రజలకి ఎంత కమిటెడ్గా ఏం చేయాలనుకుంటున్నారు, ఎలాంటి ముద్ర వేయబోతున్నారని తెలుస్తుంది. సో బ్రహ్మాండంగా నాకు తెలిసి ఆయనకున్న కసి కానీ, ఆయనకున్న ఎమోషన్ కానీ, ఏదో చేయాలి ప్రజలకు అనేది కానీ, నాకు ఇండియాలోనే ఈ శాఖల్ని నిర్వహించిన ఓ స్టేట్ మంత్రిగా, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా తనదైన ముద్రని చాలా బలంగా వేస్తాడని నా ప్రగాఢ విశ్వాసం. భారతీయ లక్ష్యాలు ఏంటంటే, భారతీయ లక్ష్యాలు అనేది అర్థం లేదు నాకు. ఈ లక్ష్యాలు అంటే నేషనాలిటీ అనేది ప్రతిసారి ఆయన సభల్లో భారతమాతకి జై అని ఒక మోటివేషన్ తీసుకురావడం కానీ, నేషనల్ ఇంటిగ్రిటీతో మాట్లాడడం కానీ, ఆయన చేసే ప్రతి సినిమాలోనూ సబ్జెక్ట్ సంబంధం లేకుండానే ఒక పెట్రియాటిక్ సాంగ్ ఉంటుంది. చాలా ఇష్యూస్ మీద అవేర్నెస్ తెస్తూ సాంగ్స్ ఉంటాయి. సో ఆయన మొదటి నుంచే కూడా భారతీయత అనే దాన్ని ఆయన ఆవహించుకుని ఎప్పుడూ కూడా ఒక నేషనాలిటీ, ఒక పెట్రియాటిజం తోటి ఆయన మాట్లాడటం అనేది డెఫినెట్గా మనం చూసాం. ఎన్డీఏ పొలిటికల్గా చూసినా కూడా ఆయన దానికోసం కష్టపడిన తీరు, ఒక బలమైన పార్టీ, ఒక కూటమి రావాలి అని అప్పుడు నిజంగా ఆయన ఒప్పించి, బీజేపీని ఒప్పించి టీడీపీ తోటి ఆయనతో కలిసి రావటప్పుడు మోడీ గారి ప్రభుత్వం నిలబెట్టడానికి అదొక ఉపయోగపడింది. ఆయన చేసిన, ఇప్పుడు మోడీ గారికి ఆయన ఎందుకు అంత తపన పడ్డాడని ఇప్పుడు తెలుసుంటుందేమో అనుకుంటున్నాను.